పాదపద్మములకు నమస్కరిస్తూ అదేవిధంగా ఆ తిరుపతి మహాసభలకు అనుగుణంగా శ్రీకాళహస్తిలో చెల్లపాళ్యంలో శ్రీ పరిపూర్ణ దయానిధి శ్రీ హరి గురువు గారు అచల మహాసభలు నిర్వహిస్తున్నారు. ఆ గురువు గారికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక వేదిక పైన ఆసీనులైన గురువులందరికీ అదేవిధంగా వేదిక ముందు కూర్చొనున్న ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా నా దృష్టిలో అయితే అందరూ కూడా గురు స్వరూపులే. ఎవరైతే గురుతత్వము గురువుగా అచల తత్వము వాళ్ళకు బోధపడి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చి కొంతసేపు కూర్చోగలరు. మిగతా వాళ్ళైతే అక్కడ చూసుకొని అక్కడక్కడే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ యొక్క కాళహస్తి అచల మహాసభలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం తెలియజేస్తూ ఇక నేను చెప్పేదంటూ నాకు తెలిసి ఏమీ ఉండదు. మా గురువు గారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలు గురువు గారు చెప్పిన దానిని ఇక్కడ తెలియని వాళ్ళు నా దృష్టిలో అయితే ఎవరు లేరు. అందరూ తెలిసిన వాళ్ళే. తెలిసిన దానిని ఒకరికొకరు గుర్తు చేసుకుందాం అనే విధంగా ఇక్కడికి వచ్చినాము అని నేను భావిస్తూ ఉన్నాను. ఇక ఈ అచల మహాసభలలో మనకు కృష్ణదేశిక ప్రభువులో రచించిన 292 కందార్థ ధర్మముల గురించే మనము ఈ 2 రోజులుగా కానీ లేదా ఇంకా అచల మహాసభలో కూడా దాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఈ 292 కందార్థ ధర్మములను కృష్ణదేశిక ప్రభువులు కానీ లేదా మన గురువులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే విషయం, ఉన్నది ఉంది లేనిది లేదు. మళ్ళీ ఒకసారి, ఉన్నది ఉంది లేనిది లేదు, లేనిది లేని దానితో సకల కార్యక్రమాలు చేస్తూ తుదకు తాను కూడా లేకుండా పోతూ ఉంది అని గురువుల ద్వారా మనం వినడం జరిగింది. ఇక్కడ ఉన్నది ఉంది అంటే తెలియదు ఎవరు లేదు. ఉన్నది ఉంది అంటే ఉన్నది పరిపూర్ణము, లేనిది లేదు. లేనిది ఏది అంటే ఎరుక. ఈ ఎరుకను మనము ఎరుకతోనే ఎరుకను తెలుసుకొని ఆ ఎరుక లేకుండా పోవాలి అని గురువు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు చెప్పడం జరుగుతూ ఉంది. మనం తెలుసుకోవాల్సింది కూడా అదే. మనమందరూ కూడా ఇక్కడికి వచ్చాము. మనము ఇక్కడికి వచ్చిన దానికి, ఈ అచల మహాసభలు నిర్వహించిన దానికి, ఈ అచల తత్వంలో మనకు వచ్చిన దానికి మనము ఒక గట్టి ఎయిమ్ అనేది మనకు ఉండాలి. ఆ ఎయిమ్ ఏది అంటే మనము మన యొక్క పుట్టు రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. అసలు మనం పుట్టామా? మా గురువు గారు చెప్తూ ఉంటాడు, మనము పుట్టుక అనేది ఒక కళ అని ఆల్రెడీ ఇంకా చెప్పడం జరిగింది. గురువు గారు అప్పుడే టైం అయిపోయిందని చెప్తున్నాడు. కాకపోతే ఒక పరిపూర్ణుడు కానీ ఒక గురువు కానీ అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఒక్క 2 మాటలే, ఒక్క నిమిషమే అయిపోతుంది. కాబట్టి ఇప్పటికే సమయాతీతం అయిపోయింది. ఆ పరిపూర్ణుడు లేక గురువు అనేవాళ్ళు ఒక్కరే ఉంటారు. అతను ఎలా ఉంటాడు అని అంటే మన 195వ కందార్థ ధర్మంలో అనహంకారుడు, ఇంకా ఆడంతా చదవడానికి వీలు కాదు కాబట్టి అనహంకారుడు అనే విషయుడు ఈ కనిపిస్తున్న ఈ జగమంతా కళ లేనిది అని నిరూపణ అయినవాడు ఆ పరిపూర్ణుడిగా ఉంటాడు. ఈ పరిపూర్ణము తెలుసుకోకుండా ఉండేవాడు ఏమనుకుంటాడంటే ఈ కనిపిస్తున్న సకల జగము లేదా ప్రతిదానికి నేనే కారణము అని అనుకుంటూ ఉంటాడు. పరిపూర్ణం తెలిసిన వాడు దీనికంతా నేను కారణం కాదు అని అనుకుంటాడు. పరిపూర్ణం తెలియని వాడు దీనికంతా కారణం నేనే, కాబట్టి సకలానికి నేనే కారణం అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత అతడు భ్రాంతి అనేది లేకుండా ఉంటాడు. ఇప్పుడే గురువు గారు అప్పుడే చెప్పాడు, భ్రమేణత్వం భ్రమేణాహం భ్రమేణోపాసక జనః భ్రమేణే ఈశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్. నేను అనేది భ్రమ,
నువ్వు అనేది భ్రమ, ఈ సకలము అనేది భ్రమ, దేవుడు అనేది భ్రమ. ఈ భ్రమే సకలానికి కారణము. సో పరిపూర్ణుడు అనేవాడు ఈ భ్రమలో ఉండడు. ఆ భ్రమకు భ్రమరహితంగా ఉంటాడు. తర్వాత ఈ యొక్క పరిపూర్ణుడు తన్మాత్ర రహితుడుగా ఉంటాడు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటివి తన్మాత్రలు, ఇవి లేకుండా ఉంటాడు. రావాలి. ఈ తన్మాత్ర రహితుడుగా ఉంటాడు అనేది దీనికి మనము భగవద్గీతలో భగవద్గీత అంటే ఒకటి గుర్తొస్తుంది. నిన్న సాయంకాలం ఏం లేదు, ఒక్క నిమిషం. నిన్న సాయంకాలం కశ్యప ఆడిటోరియంలో గజల్ శ్రీనివాస్, ఆయన ఒక గొప్ప గాయకుడు. అతని ఆ ఆడిటోరియంకు అక్కడికి ఆహ్వానం వచ్చి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ గజల్ శ్రీనివాస్ గారు భగవద్గీతను 25 భాషలలో 125 దేశాలలో ఆ భగవద్గీతను అంటే ఆ భాషలో ఆ ప్రజలకు అర్థమయ్యే రీతిలో అతను దాన్ని బోధించడం జరిగింది అని అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో మనం కూడా, మనం కానీ, మన పిల్లలు కానీ, మన తోటి సమాజం కానీ ప్రతిరోజు కూడా వీలైతే పడుకుంటే, ఎందుకంటే వాళ్ళు చెప్పింది నేను చెప్తాను, నేను చెప్పలేదు. అక్కడ పెద్దలు వర్తలు ఇంకా చాలా మంది కూడా ప్రతిరోజు కూడా మనం పడుకుండే ముందు మన కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్క భగవద్గీత శ్లోకాన్నన్నా చదువుకొని, అంటే మనం చదువుతూ మన పిల్లల దగ్గర కూడా చదివిపిస్తూ ఈ యొక్క భగవద్గీతలో ఉన్న బాహ్యార్థం వేరు, అంతరార్థం వేరు. మొట్టమొదటిగా బాహ్యార్థాన్ని మనం తెలుసుకొని అంతరార్థాన్ని గురువుల ద్వారా కానీ మనం తెలుసుకుంటే మన సమాజంలో ఇంకొంచెం ఈ యొక్క ఉన్నత భావాలు, అంటే ఈ అచలం తెలుసుకోవడానికి మూలము భగవద్గీతే. ఎవరైతే భగవద్గీతను బాగా అర్థం చేసుకుంటారో, దాంట్లో ఉన్న అంతరార్థాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అచలాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. కాబట్టి మనము ఫస్ట్ మన యొక్క సంసారము, అంటే మన కుటుంబము, తర్వాత మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అదేవిధంగా మన యొక్క ప్రాంతాన్ని ఈ విధంగా మనం భగవద్గీతతో స్టార్ట్ చేసి ఈ అచలం కూడా అందరికీ మనము చెప్పిస్తే కాస్త అందరూ కూడా తన యొక్క పుట్టుగుట్టు రహస్యాన్ని తెలుసుకొని ఏమీ లేనివాడుగా జీవించేదానికి అవకాశం ఉంటుంది అని. ఇవంతా కావాలి అంటే ఖచ్చితంగా గురువు అనేవాడు ఖచ్చితంగా కావాలి. గురువు లేకపోతే నీకు ఏమీ జరగదు. నువ్వు ఎంత తెలుసుకున్నా గురువు అనేవాడు ఖచ్చితంగా కావాలి. సో ఇటువంటి అవకాశం ఇచ్చిన గురువు గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ జై గురుదేవ. అమ్మా.